అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము. ఇన్ఫాక్ట్ దగ్గరలో కాదు, ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో యూ కెన్ సీ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు. మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్తూపానికి సంబంధించినటువంటి రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహనుల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదావహం. ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం. ఎంతోమంది చరిత్రకారులకి, ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని మించి ముఖ్య పట్టణం కానీ, అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది. మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. అమరావతికి ఒక గ్యాలరీ ఉంది. శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది. ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం అది కోఇన్సిడెన్స్ కావచ్చు, కానీ ఓసారి చరిత్ర. దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది. రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు. మళ్లీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు, నేను మొన్న కూడా చెప్పాను, నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయన